ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం. Psalms 21 verse 11. Although they plot against you, their evil schemes will never succeed. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయేరి. హల్లెలూయా. ఈరోజు మనము వాక్యం చూసినట్లయితే దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నారు కదా. మన లైఫ్లో కూడా చాలాసార్లు మన చుట్టూన్న వారు ఎన్నో దురపాయాలను చేయాలని చూస్తారు, ఎన్నో స్కీమ్స్, ఎన్నో ఈవిల్ ప్లాట్స్ మన పట్ల చేస్తుంటారు. కొన్నిసార్లు ఏమో మన చుట్టూన్న వాళ్ళు, కొన్నిసార్లు ఏమో అపవాది మన చుట్టూన్న వారి ద్వారా చేయిస్తుంటారు. అవునా? అప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఎన్నిసార్లు నేనే బలవ్వాలి, ఎన్నిసార్లు నా లైఫ్లోనే ఇలా జరుగుతుందని. కానీ మనము యోసేపు జీవితాన్ని చూసినట్లయితే యోసేపు కూడా తన సొంత అన్న తమ్ముళ్ళే తనను చంపడానికి చూస్తారు. సొంత అన్న తమ్ముళ్ళు, ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా తనను నమ్మరు. అటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళినాక కూడా యోసేపు లైఫ్ బాగుంటుందా? కానీ లేదు. అక్కడ కూడా ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో ఇబ్బందులు తను ఫేస్ చేస్తారు, చెరసాలలో ఉంటాడు. కానీ మనము చూసినట్లయితే దేవుడు అంతా మార్చేస్తారు. యోసేపుని రాజుకు ఇచ్చే అధికారం, రాజుకున్నంత అధికారాన్ని దేవుడు యోసేపుకి ఇవ్వడం చూస్తాం మనం. అయితే మన లైఫ్లో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి కదా. కానీ మనం యోసేపు జీవితంలో మనము ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే, యోసేపు లైఫ్లో ఎన్ని జరిగినా కూడా యోసేపు అంట తన ట్రస్ట్ని వదిలిపెట్టుకోలేదంట దేవుని పైన. నా దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు, నా దేవుడు నాకు వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు, నమ్మదగిన వాడు అని. అయితే ఈరోజు అదే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఏదేమైనా సరే, ఎవరు ఎన్ని ఈవిల్ ప్లాట్స్ ఎంత కుట్ర చేసినా సరే దేవుడు నిన్నంట విడిచిపెట్టడంట. దేవుని జీవితంలో గొప్ప స్థాయిని తీసుకెళ్తాడంట. అది నువ్వు ఊహించలేవు, నీ చుట్టూన్న పక్కల ఉన్న వారు కూడా ఊహించలేరంట. ఎలా అయితే యోసేపు అన్నదమ్ములు కూడా ఊహించలేరు అసలు యోసేపు ఆ పొజిషన్లో ఉంటాడు, యోసేపు దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది, యోసేపే మనల్ని కాపాడుతారని వాళ్ళు ఎవ్వరూ ఊహించలేరంట. అదే పొజిషన్, అటువంటి పొజిషనే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంట. కానీ మనం చేయాల్సింది ఏంటంటే విశ్వసించాలంట దేవుని. అవునా? ఆయన చేస్తారు, ఆయన వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తారు అని. అయితే ఈరోజు దేవుడి చేసిన వాగ్దానం మర్చిపోకుండా ఎప్పుడు మనం అదే జ్ఞాపకం చేద్దాం. మనకి ఏదేమైనా సరే, మన జీవితం ఎలా ఉన్నా సరే, ఏ ఈవిల్ స్కీమ్స్ కూడా మన లైఫ్లో అవి వర్కౌట్ అవ్వవంట. ప్రతిసారి దేవుడి ప్రొటెక్షన్ మనకు ఉంటుందంట. సో భయపడకండి, దేవుని చేసే గొప్ప కార్యాలు చూడండి, దేవుని కనపరచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.